పార్టీలకు అతీతంగా ఏదైనా ఒక జనాల్ని నీకు ఇష్టమైన ప్రజానాయకుడు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆయన ఈవెన్ నా చెప్పే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి దగ్గరికి వచ్చేసరికి పార్టీలకు అతీతంగా ఆలోచిస్తారు. ఆయన పక్కన పెట్టేయాల్సి వస్తుంది. ఎందుకు ఆయన మా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పక్కన పెడతాం అని మీరు అనుకుంటారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్తారు. కానీ జనాల అభిప్రాయం లేదు. ఆ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చేసినంత ఇప్పుడు చేస్తున్నారా మీరు? ఇప్పుడు మీరు అన్నది ఏంది, కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు న్యాయం చేస్తా అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి ఎవరు? ఆయన వైఎస్ రాజశేఖర్ ఉండే కదా, ఆయన చేసిన ప్రజెంట్ అడగాలి మీరు. కాంగ్రెస్ పార్టీ అని ఎవరు ప్రజెంట్ అంటే ఎన్న 1.5 year అవుతుంది కానీ ఇప్పుడే డిసైడ్ చేస్తామా? ఇప్పుడే డిసైడ్ చేస్తామా ప్రజలకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అని? టైం ఇవ్వాలి కదా. ఆయన కొత్తే కదా. అంటే ఇంకెన్నేళ్ళు కావాలి? 4 ఏళ్ళు ఇస్తే సరిపోతుందా? చూడండి, 4 ఏళ్ళు చూడండి, తను మీకు నచ్చితే అప్పుడు ఓట్లేమని చెప్పండి ప్రజలకి, లేకపోతే లేదు. అంతే కదా. మనం చెప్పకపోయినా అదే చేస్తారు ప్రజలు. మామూలుగా మనకు పాలన ఉండేది 5 ఏళ్ళు, 4 ఏళ్ళు మీకు టైమే తీసుకుంటే 1 year లో ఏం చేస్తారు? 4 ఏళ్ళు జరుగుతుంది అన్న, 4 ఏళ్ళు జరుగుతుంది. 5th year ఇది ఓకే, ప్రభుత్వం ఓకే అనుకుంటే ఇంకో ఛాన్స్ ఇస్తారు, లేదు అంటే లేదు. 100% నెక్స్ట్ కాంగ్రెస్ గెలుస్తుంది, 100% గెలుస్తుంది అన్న, నమ్మకం 100% గెలుస్తుంది. డ్యామ్ షూర్. ఇంకా హైదరాబాద్ లో కూడా అన్ని సీట్లు గెలుస్తుంది 100%.